నమస్తే. మీ రామ్‌నాథ్ రెడ్డి. ఒకరోజు మా మిసెస్ వచ్చారు. ఏవండీ వార్డ్‌రోబ్ నిండిపోయింది. ఇంకొకటి కొనాలి అని. సో, వార్డ్‌రోబ్ కొనడం సింపుల్. కానీ అది ఎక్కడ పెట్టాలా? మనది ముందుగానే 2 బెడ్‌రూమ్ హౌసు. స్మాల్ హౌస్ రీజనబుల్లీ. సో, ఈ వార్డ్‌రోబ్ పెట్టడం కష్టం. సో, ఇద్దరం దాని గురించి ఆలోచించాం. చివరికి హాల్‌లో పెట్టాలా? నాకు బెడ్‌రూమ్‌లో ఉంటే అడ్డమైపోతుంది తిరగడానికి. నాకు నచ్చదు. హాల్‌లో పెట్టడానికి మా మిసెస్‌కి ఇష్టం లేదు. ఎవరైనా వస్తే ఏంటిది అసహ్యంగా ఉంటుంది అని. సో, మేమిద్దరం కలిసి కూర్చొని ఒక రోజంతా ఆలోచించాం. అసలు ఇన్ని బట్టలు మనకు అవసరమా అనేది మంచి ఆలోచన తట్టిందండి. నిజంగా మనకు ఇన్ని బట్టలు అవసరమా అని. సో, ఇద్దరం కలిసి కూర్చున్నాం. దీనికి పెట్టుకున్న మేము సింపుల్ రూల్ ఏంటంటే, ఏదైనా సరే ఒక డ్రెస్సు సంవత్సరంలో ఒక్కరోజు కానీ వాడలేదంటే అది పడేయాలి. 1 ఇయర్‌లో మీరు ఒక్కసారి కూడా ఆ డ్రెస్ వేసుకోలేదు అంటే దండగా, అనవసరం, తీసి పక్కన పడేయాలని నిర్ణయించుకున్నాం. టు మై సర్ప్రైజ్ చాలా ఉన్నాయండి. మేము ఏమవుతుందంటే, నాకు దగ్గర దగ్గర ఒక 25 జతల బట్టలు ఉన్నాయి. ఈ 25 జతల్లో నాకు నచ్చేటివి 5, 6. సో, ఏమవుతుందంటే ఈ 5 లేదా 6 మేము రిపీటెడ్గా అగైన్ అండ్ అగైన్ వేసుకుంటున్నాం, కానీ మిగతా వాటిని కొన్నిటిని టచ్ చేయట్లేదు. అది ఏదో ఆ రోజుల్లో ఫ్యాన్సీగా కొనింటాము. ఆ తర్వాత వాష్ పెట్టిన తర్వాత కొంచెం కలర్ దిగడమో ఏదో అయిండొచ్చు, లేదంటే అది ఫ్యాషన్ కాదేమో, ఐ డోంట్ నో. నాకైతే మరీ దారుణం. నేను కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను కాబట్టి అవి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా కూడా బాగానే కనిపిస్తాయి చూడడానికి. అవన్నీ కూడా అట్లే దాచిపెట్టాము. సో, ఇద్దరం గట్టిగా డిసైడ్ చేసుకొని సగం వార్డ్రోబ్ ఖాళీ చేసాము. ఇంకా మళ్ళీ ఇంకొక వార్డ్రోబ్ కొనాల్సిన అవసరం మాకు ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించండి, నిజంగా ఇన్ని బట్టలు అవసరమా అని. మాకైతే మా పర్సనల్ లైఫ్లో మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, వీకెండ్ వస్తే చాలు ఎక్కడికో చోటికి పోవాలనుకున్నాం. ఇంకా అప్పుడంతా క్రేజీగా ఈ మాల్ కల్చర్ అనేది స్టార్ట్ అయింది 2000లో. ఇంకా అప్పటి నుంచి మేము మాల్స్ అని పోవడము, వీకెండ్లో ఏదో ఒకటి, ఒక టీ షర్ట్, జీన్స్ ప్యాంటు, కార్గో ప్యాంటు మా ఆవిడ నాకు సెలెక్ట్ చేయడం, నేను కుర్తీనో, డ్రెస్, పలాజా ప్యాంటు, ఇట్లా ఏదో ఒకటి సెలెక్ట్ చేయడం. ఇలా గడిచిపోయి ఇవన్నీ పేరుకుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు వీకెండ్ వచ్చింది అనుకోండి, సరదాగా మీ ఫ్యామిలీతో ఏదో ఒక పార్కుకి వెళ్ళండి, లేదంటే ఒక టెంపుల్కి వెళ్ళండి, వాక్ చేయండి, చక్కగా గడిపేసి, లేదంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా ఒక స్నాక్కో లేదంటే ఒక లైట్ డ్రింకో తీసుకొని ఇంటికి రావడం ఉత్తమం. ఈ షాపింగ్ అనేది అవాయిడ్ చేస్తే మీకు బోలెడంత సేవింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒకటి కొత్తది కొంటున్నారు అంటే పాతది ఒకటి తీసి పడేయాలి. ఈ సూత్రం మీరు పాటించారంటే డెఫినెట్గా మంచి సేవింగ్స్ చేయగలుగుతారు.